డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హిస్టరీ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనము జిఎస్టీ గురించి తెలుసుకుందాము. డియర్ స్టూడెంట్స్, 56వ జిఎస్టీ కౌన్సిల్ సమావేశం ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఢిల్లీలో జరిగింది. డియర్ స్టూడెంట్స్, ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, అదేవిధంగా జిఎస్టీని ఎప్పటి నుంచి అమలు చేశారు, జిఎస్టీని అమలు చేసిన మొట్టమొదటి దేశం ఏది, అదేవిధంగా ఇండియాలో జిఎస్టీని మొట్టమొదటిసారి ఎప్పుడు అమలు చేసిన విషయాన్ని ఈరోజు తెలియజేస్తాను. డియర్ స్టూడెంట్స్, లెసన్ స్టార్ట్ చేద్దాం. జిఎస్టీ ఫస్ట్ జిఎస్టీ యొక్క హిస్టరీ చెప్తా. జిఎస్టీ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్గా పిలువబడే జిఎస్టీని మొట్టమొదటిసారిగా ఫ్రాన్స్ దేశంలో ప్రారంభించారు. ఓకే, అదేవిధంగా ఇండియాలో మొట్టమొదటిసారిగా 2017 జూలై 1 నుంచి అమలు చేశారు. ఇండియాలో 2017 జూలై 1 నుంచి జిఎస్టీని అమలు చేయాలి. అదేవిధంగా జిఎస్టీని అమలు చేయడానికి రాజ్యాంగంలో 122వ సవరణ, రాజ్యాంగంలో 122వ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు. బిల్లును 2014లో ప్రవేశపెట్టారు. అదేవిధంగా ఈ జిఎస్టీ అమలు కోసం రాజ్యాంగ సవరణ చట్టం 101వ రాజ్యాంగ సవరణ చట్టం చేశారు. సవరణ చట్టం 2016లో చేశారు. అంటే జిఎస్టీ అమలు కోసం సవరణ బిల్లును 2016లో ప్రవేశపెట్టారు. ఇది 122 సవరణ బిల్లు. అదేవిధంగా రాజ్యాంగ సవరణ చట్టం మాత్రం 101వ సవరణ చట్టం, ఇది 2016లో చేయడం జరిగింది. ఇవి రెండు ముఖ్యమైన విషయాలు. అదేవిధంగా ఇండియాలో మొట్టమొదటిసారిగా అస్సాం రాష్ట్రంలో ఈ జిఎస్టీని అమలు చేశారు. అస్సాం స్టేట్లో వాళ్ళ అస్సాం అసెంబ్లీ వాళ్ళు సభల ప్రవేశపెట్టి అక్కడ అమలు చేశారు. సభను ఆమోదించి ఈ జిఎస్టీ బిల్లు ఆమోదించి అస్సాంలో ఫస్ట్ టైం అక్కడ అమలు చేశారు. అదేవిధంగా 2017 సంవత్సరంలో ఈ జిఎస్టీ 2 స్లాబ్లు ఉంటుండే, కానీ 2 స్లాబ్లు, అది 12 and 28 ఉంటుండే. 12 and 28 2 స్లాబ్లు ఉంటుండే. 2017లో జిఎస్టీలో 2 స్లాబ్స్ ఉంటుండే. అదేవిధంగా ఈ 2025 సెప్టెంబర్ 22 నుంచి ఈ 2 స్లాబ్లు చేంజ్ అవుతాయి. ఒకటి 5% స్లాబ్, రెండోది 18% స్లాబ్. చాలా తక్కువ, పెద్ద మొత్తంలో జిఎస్టీని తగ్గించడం జరిగింది. 2025 సెప్టెంబర్ 25 నుంచి భారతదేశంలో 5% జిఎస్టీ, అదేవిధంగా 10% జిఎస్టీ ఉంటాయి. డియర్ స్టూడెంట్స్, 56వ కౌన్సిల్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు ఏమిటి, అది సామాన్య ప్రజలతో పాటు వ్యవసాయదారులకు చాలా ఉపయోగపడే రీతిలో ఈ జిఎస్టీ సంస్కరణ చేయడం జరిగింది. అవి ఏవో మీకు ఇప్పుడు చెప్తా. డియర్ స్టూడెంట్స్, మనము రఫ్గా మనం మ్యాప్ వేసుకుందాం చిన్నగా. ఇప్పుడు చెప్పుకున్నట్లు 2017లో 12% అండ్ 28% ఉంటుండే. 25 సెప్టెంబర్ 20 నుంచి 5% మరియు 18%గా 2 స్లాబ్లను నిర్ణయించారు. డియర్ స్టూడెంట్స్, చూద్దాం మరి ఇప్పుడు ఈ స్లాబ్స్ ఏవో, ఆ స్లాబ్ పరిధిలో వచ్చే అంశాలు ఏమనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ జిఎస్టీ స్లాబ్స్ ప్రజెంట్ 4 ఉన్నాయి. 0%, అదేవిధంగా 5%, 18%, ఓకేనా, 0, 5, 18 and 40. మరి ఈ పరిధిలోకి వచ్చే వస్తువులను మనం చూద్దాం. ఈ జిఎస్టీ కౌన్సిల్ 56 సమావేశంలో నిర్ణయించిన స్లాబ్స్ మనకు 2 అని చెప్పినాం, 5 and 18. అదే దాంతోపాటు 0% కొన్ని ఉంటాయి, అది 40% కొన్ని ఉన్నాయి. అవి మీకు చెప్తా, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూనే మీకు క్లియర్గా చెప్తా. చూద్దాం ఫస్ట్.
మరి ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మనము ఈ స్లాబ్స్ను తగ్గించడానికి గల కారణం కూడా చెప్తాను మీకు ఇప్పుడు. ఫస్ట్ ఈ స్లాబ్ పరిధిలోకి వచ్చే వస్తువులు ఏవో చూద్దాం. ఫస్ట్ మ్యాప్ వేసుకుందాం. 0%, 5%, 18%, 40%. ఈ 0% పరిధిలోకి వచ్చే స్లాబ్స్లో మనకు పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే వ్యక్తిగత బీమాలు, టర్మ్ పాలసీలు, బీమాలు అండ్ టర్మ్ పాలసీలు, పాలసీస్. అదేవిధంగా మనకు రెండవది మనకు 33 ప్రాణాధార ఔషధాలు, ఓకేనా? 33 ప్రాణాధార ఔషధాలు అంటే క్యాన్సర్ కానీ, పెద్ద పెద్ద జబ్బులకు, క్యాన్సర్ కానీ, కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళకి కానీ, చాలా రకాల జబ్బులకు 33 ప్రాణాధార ఔషధాలు. అదేవిధంగా పెన్సిల్స్, ఎరేజర్స్, పెన్సిల్, ఎరేజర్స్, నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్స్, నోట్బుక్స్, పెన్సిల్స్, ఎరేజర్, నోట్బుక్స్ అండ్ మ్యాప్స్ పై 0% ట్యాక్స్ వేయడం జరిగింది. ఎరేజర్స్ పై పూర్వం 5% ట్యాక్స్ ఉంటుండే, దాన్ని 0గా చేయడం జరిగింది. ఇవి డియర్ స్టూడెంట్స్ పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్సెస్, టర్మ్ పాలసీస్, 33 ఔషధాలు, అదేవిధంగా పెన్సిల్స్, నోట్బుక్స్, మ్యాప్స్ పై, ఎరేజర్స్ పై 0% ట్యాక్స్ వేయాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా 5% పరిధిలోకి ఏవైతే చూద్దాం. ఫస్ట్ ఈ 5% పరిధిలోకి మనకు వచ్చేది టూత్పేస్ట్ అండ్ బ్రష్, మళ్ళీ మనకు ఏవంటే షేవింగ్ క్రీమ్స్ అండ్ షేవింగ్ బ్రష్, అదేవిధంగా ఇందులో ట్రాక్టర్ అండ్ ట్రాక్టర్ విడి భాగాలు, బిందు సేద్యం పరికరాలు, చూడండి ఇవి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. 5% కోటాలో మనకు వచ్చే వస్తువులు. అదేవిధంగా డైరీ ఫార్మలు అంటే పాలు, వెన్న, నెయ్యి, అదేవిధంగా డైరీ ఫామ్ పై ఇవి 5% జిఎస్టీలోకి వస్తాయి, చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 18%కి వచ్చి చూద్దాం. ఫస్ట్ 18%లో మనకు ఏసీస్ పై, అదే సిమెంట్ పరికరాలు, ఏసీలు మరియు సిమెంటు, అదేవిధంగా 350cc వెహికల్స్, ఓకేనా? అదేవిధంగా 350cc 3-వీలర్స్ బైక్స్ అంటే 3-వీలర్స్, 3-వీలర్స్ ఇవి బైక్స్, ఇవి 3-వీలర్స్. అదేవిధంగా మనకు ఇంకో ఏమొస్తాయంటే ప్రొజెక్టర్స్ అండ్ మానిటర్స్, ఇవి మనకు 5% కోటలో 18% కోటలో వచ్చే అంశాలు, 18% కోటలో వచ్చే అంశాలు. అదేవిధంగా మనకు చివరిది 40% కోట. 40% కోటలో మనకు కార్స్, 1200cc గల పెట్రోల్ కార్స్, అదేవిధంగా పాన్ మసాలా, సిగరెట్స్, గుట్కాలు,
పాన్ మసాలా సిగరెట్స్ గుట్కాలు అదేవిధంగా బేవరేజెస్ మందు కళ్ళు కళ్ళు పరిశ్రమ బేవరేజెస్ వీటిపై 40% ట్యాక్స్ వేయడం జరిగింది. రెస్టారెంట్స్ మనకు ఈ 40% ట్యాక్స్లో 1200 సీసీ పై గల కార్స్ పెట్రోల్ కార్స్ అదేవిధంగా పాన్ మసాలా సిగరెట్ పరిశ్రమలు గుట్కాలు బేవరేజ్ కంపెనీలపై 40% ట్యాక్స్ వేయాలని చెప్పడం జరిగింది. వేస్తున్నారు. స్టూడెంట్స్ చూద్దాం ఫస్ట్ ఇంకోసారి రీక్యాప్ చేద్దాం. ఎగ్జామినేషన్ పేపర్ మనకు వచ్చే ఛాన్స్ ఉన్నాయి కాబట్టి మనం రీక్యాప్ చేద్దాం. ఫస్ట్ 0% ట్యాక్స్ చూసుకుంటే మనకు పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే బీమాపై పర్సనల్ లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ టర్మ్ పాలసీపై అదేవిధంగా 33 రకాల ఔషధాలు పెన్సిల్ నోట్బుక్స్ మ్యాప్స్ ఎరేజర్స్పై 0% ట్యాక్స్ అదేవిధంగా 5% కోటలో టూత్ పేస్టులు బ్రష్లు షేవింగ్ క్రీమ్స్ షేవింగ్ బ్రష్ ప్రాక్టర్స్ అండ్ విడిభాగాలు అదే బిందు సేద్యం దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు బిందు సేద్య పరికరాలు అదేవిధంగా పాలు వెన్న నెయ్యి డైరీ ఫామ్ అంశాలపై మొత్తం 5% ట్యాక్స్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా 18%లో ఏసీలపై అది సిమెంట్ పరిశ్రమలపై 350 cc వెహికల్స్ అదేవిధంగా 350 cc 3 వీలర్స్ అదేవిధంగా ప్రొజెక్టర్స్ మరియు మ్యానిటర్స్ పై మెయిన్లు టీవీలు కూడా వస్తాయి. ప్రొజెక్టర్ మ్యానిటర్ అండ్ టీవీస్ ఈ టీవీలపై 18% ట్యాక్స్ వేయడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్ అదేవిధంగా 40% కోట మనకు అత్యధికంగా విధిస్తున్నారు. ఇది 1200 cc గల పెట్రోల్ కార్స్ అదేవిధంగా పాన్ మసాలా సిగరెట్స్ గుట్కాస్ బేవరేజ్ పై ఇవి మందుల పరిశ్రమ అంటే కళ్ళు తయారీ పరిశ్రమ వైన్ వీటిపై 40% ట్యాక్స్ ఇవి ఖచ్చితంగా ఈ ఈ రకమైన స్లాబ్స్ ఇండియాలో అమలు చేస్తున్నారు. అంటే ఈ 5% 80% 0%లో కోల్పోయిన అంటే దాన్ని కవర్ చేయడానికి ఈ 40% కోటను ఉపయోగించుకున్నట్టు మనకు తెలుస్తుంది. డియర్ స్టూడెంట్స్ అసలు మరి జిఎస్టీ ఎందుకోసం తగ్గించారు? దీన్ని నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీగా పిలుస్తున్నారు. ఎందుకంటే దానికి రీజన్ చెప్తా అంతకుముందు రఫ్ చేద్దాం. నెక్స్ట్ జిఎస్టీగా పిలుస్తుంది. నెక్స్ట్ జనరేషన్ జిఎస్టీగా పిలుస్తున్నారు. ప్రపంచంలో ప్రజెంట్ హాట్ టాపిక్ అయిన ట్రంప్ యొక్క టారిఫ్స్ ఈ ట్రంప్ యొక్క టారిఫ్ని ఎదుర్కోవడానికి ఈ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో మనకు సాధారణ ప్రజలతో పాటు వ్యవసాయదారులకు ట్యాక్స్లను తగ్గించడం జరిగింది. ఈ జిఎస్టీని ఎందుకు విధిస్తున్నారు ఇండియాలో తగ్గించాలని చెప్తా. జిఎస్టీని తగ్గించడానికి మనకు 3 కారణాలు ఉన్నాయి. అంటే 3 కారణాలు బేస్ చేసుకొని ఇండియాను 2047 వరకు ప్రపంచంలోనే 3వ ఆర్థిక వ్యవస్థగా చేయాలని చెప్పేసి టాప్ 3 చేయాలని చెప్పేసి వాళ్ళు ఈ విధమైన సంస్కరణలు ప్రవేశపెట్టారు. ఫస్ట్ ట్రంప్ అండ్ టారిఫ్స్ అదేవిధంగా 2047 వరకు ఇండియా టాప్ 3లో ఉండాలి ఎకనామిక్ పరంగా ఆర్థిక వ్యవస్థలో. అదేవిధంగా దేశీయ పరిశ్రమల అభివృద్ధి చూడండి ఇవి 3 రకాల కారణాలు ఈ జిఎస్టీని తగ్గించడానికి చెప్పేసి ఆర్థికవేత్తల అభిప్రాయం. అంటే ఈ డొనాల్డ్ ట్రంప్ వేసిన ఈ 50% ట్యాక్సులు ఇండియా ఆర్థిక వ్యవస్థను చాలా రకాలుగా ప్రభావితం చేశాయి. ఎందుకంటే స్టాక్ మార్కెట్స్ కూడా కుప్పగోలిపోయినాయి. అంటే చాలా రకాలైన మనకు అత్యధికంగా ఎక్స్పోర్ట్ మనము అమెరికాకి చేస్తాం కాబట్టి చాలా రకాలైన వస్తువులపై విపరీతంగా ధరలు పెరగడం జరిగింది. అది ధరలు పెరగడం వల్ల అక్కడ ఉత్పత్తి అంటే ఆ వస్తువుల్లో సేల్స్ కూడా పడిపోతాయి. అక్కడ సేల్స్ జరగక మన ఎగుమతిదారులు చాలా లాస్ అవుతారు. ఈ డొనాల్డ్ ట్రంప్ ప్రవేశపెట్టిన ఈ 50% టారిఫ్లకు అంటే ఉపశమనంగానే ఈ జిఎస్టీ మనము 5% 18%గా విధించామని చెప్తారు. అదేవిధంగా ఈ ట్రంప్ విధించిన టారిఫ్లు ఎదుర్కోవడానికి వ్యవసాయ రంగంపై అంటే ప్రభావం పడకుండా అనేక రకమైన సౌకర్యాలు కల్పించడం కోసమే ఈ 5% కోటాల్లోని ట్రాక్టర్స్ కానీ ఈ బిందు సేద్యం కానీ అనేక అంశాలు చేర్చడం జరిగింది. రెండవది ఇండియాను
2047లో ప్రపంచంలో మూడవ పెద్ద ఆర్థిక చేయడానికి కూడా ఈ సంస్కరణ ఉపయోగపడదని చెప్పడం జరిగింది. అదేవిధంగా దేశీయ పరిశ్రమల అభివృద్ధికి కూడా ఈ జిఎస్టీ సంస్కరణలు ఉపయోగపడదని చెప్పడం జరుగుతుంది. డియర్ స్టూడెంట్స్, ఏది ఏమైనా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఒక సుస్థిరతను తేవడానికి ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో మొట్టమొదటిసారిగా ఈ అంటే అనేక రకమైన అంశాలను పరిశీలించి సాధారణ వ్యక్తులతో అంటే సామాన్య ప్రజలతో పాటు వ్యవసాయదారులకు కూడా అత్యధికంగా లాభం చేపట్టే విధంగానే ఈ జిఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ 5% అదేవిధంగా 18% ట్యాక్స్లను విధించడం జరిగింది. డియర్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.